హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా కొడైకెనాల్ ట్రిప్ డే 1 అండి. మేము మదురై వెళ్ళి మదురై నుండి కొడైకెనాల్ వెళ్ళాము. ఇన్ కేస్ నా మదురై ట్రిప్ వీడియో ఎవరైనా చూసుండకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అందులో నేను మదురై ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ ఏమేం ప్లేసెస్ చూడొచ్చు అన్నీ కవర్ చేశానండి. అండ్ ఇవాళ వీడియోలోకి వస్తే మనకి కొడైకెనాల్ వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుండి అయితే డైరెక్ట్ బస్సెస్ ఆర్ ట్రైన్స్ లేవండి. హైదరాబాద్ నుండి దిండిగల్ కానీ మదురై కానీ వెళ్ళి అక్కడ నుండి కొడైకెనాల్ వెళ్ళొచ్చు. మేము మదురై వెళ్ళాము. ఇన్ కేస్ మదురై వెళ్ళాలి అనుకుంటే మదురైలో ఆరప్పాలయం బస్ స్టాండ్ నుండి కొడైకెనాల్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయండి. ఒకవేళ మీకు ఆరప్పాలయం బస్ స్టాండ్లో కొడైకెనాల్ డైరెక్ట్ బస్ మీరు వెళ్ళిన టైంలో దొరకకపోతే ఆరప్పాలయం టు బట్లగుండు టు కొడైకెనాల్ వెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్ బస్ తీసుకొని వెళ్ళినా కానీ లేదా బట్లగుండు నుండి వెళ్ళినా కానీ 3 to 4 కిలోమీటర్స్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఛార్జెస్ పరంగా కూడా 10 to 20 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. అండ్ మదురై నుండి క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. అక్కడ లోకల్ క్యాబ్స్ హైర్ చేసుకొని వెళ్ళొచ్చు కొడైకెనాల్. బట్ అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 2000 నుండి 3000 వరకు ఛార్జ్ చేస్తారండి, సీజన్ని బట్టి అండ్ వాళ్ళకున్న డిమాండ్ని బట్టి. అండ్ మీరు ఎలా వెళ్ళినా కానీ కొడైకెనాల్ ఘాట్ రోడ్ మీద వెళ్ళాలి కాబట్టి ఆ ఘాట్ రోడ్ జర్నీ పడని వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఫుడ్ బస్ ఎక్కడానికి 2-3 అవర్స్ ముందే ఫుడ్ తీసుకోవడం ఆపేయడము ఇట్లాంటి కేర్ మాత్రం డెఫినెట్గా తీసుకోండి. బస్సులో వెళ్ళినా కార్లో వెళ్ళినా ఈ కేర్ తీసుకోండి. అండ్ మనము కొడైకెనాల్ వెళ్ళేటప్పుడు బస్సెస్ అయితే చాలా రష్గానే ఉంటాయండి. ఆ ఘాట్ రోడ్లో చాలా చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. ఆ విలేజెస్ అందరూ ఏం కావాలన్నా బట్లగుండు వచ్చి తీసుకువెళ్తారు. సో మనకి బస్సెస్ ఆబ్వియస్గా రష్ ఎక్కువే ఉంటుంది. సో మీరు బడ్జెట్ ఫ్రెండ్లీగా చూస్తే బస్కి వెళ్ళండి, లేదు అనుకుంటే క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకా కొడైకెనాల్ నుండి 70 కిలోమీటర్స్ పళని వెళ్ళొచ్చు. నేను నెక్స్ట్ వీడియోస్లో పళని వ్లాగ్ కూడా చేస్తానండి. అండ్ ఇంకా కొడైకెనాల్ వెళ్ళేటప్పుడు మనకి దారిలో లొకేషన్స్ చాలా బాగుంటాయి. మధ్య మధ్యలో మనకి కొన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. అండ్ సీనరీస్ చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పుడు మాత్రం అవి చూడడం అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కొడైకెనాల్లో నేచర్ని చూడడానికి వెళ్తారు అండ్ వెళ్ళేటప్పుడు కూడా నేచర్ని చూడండి. అండ్ ఇక్కడ మనకి సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు అక్కడ కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ పాస్ అనేది ఒకటి పెట్టిందండి. ఇన్ కేస్ మీరు మీ ఓన్ వెహికల్స్లో వెళ్ళాలి అనుకుంటే మీరు ఈ పాస్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. మే నుండి జూన్ 30th వరకు ఈ పాస్ రిజిస్ట్రేషన్స్ మ్యాండేటరీ చేసిందండి. కొడైకెనాల్ అనే కాదు, మీరు తమిళనాడు ఏ హిల్ స్టేషన్స్కి వెళ్తున్నా కానీ మీ ఓన్ వెహికల్తో వెళ్తుంటే ఈ పాస్ తీసుకోవాలి. జూన్ 30 తర్వాత అవసరం ఉండదు. అండ్ కొడైకెనాల్ వెళ్ళే వాళ్ళు మార్చ్ ఏప్రిల్ మంత్స్ బాగుంటుందండి వెళ్ళడానికి. ఎందుకంటే మే మంత్లో ఎక్కువ తుఫాన్లు వచ్చి వర్షాలు పడి వ్యూ పాయింట్స్ లొకేషన్స్ అంత బాగా చూడలేము. ఆ ప్రాబ్లం మేము ఫేస్ చేసాము. నా వీడియో లాస్ట్ వరకు చూస్తే అది మీకు అర్థమవుతుంది. సో మార్చ్ ఏప్రిల్ ఆ మంత్స్లో ప్లాన్ చేసుకోండి సమ్మర్కి వెళ్ళాలి అనుకుంటే. అండ్ కొడైకెనాల్ వెళ్ళే వాళ్ళు డెఫినెట్గా స్వెటర్ క్యారీ చేయండి. సమ్మర్లో వెళ్తున్నా కానీ ఒక స్వెటర్ క్యారీ చేయండి. అక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. సమ్మర్లో కూడా మనకి వింటర్కి ఉన్న కన్నా టెంపరేచర్ తక్కువ ఉంటుంది. స్వెటర్ క్యారీ చేయండి. అండ్ వానలు ఎప్పుడు పడతాయో తెలీదు, సో అంబ్రిల్లా ఒకటి డెఫినెట్గా క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ అక్కడ మనకి ప్లాస్టిక్ బ్యాన్ అండి కొడైకెనాల్లో. సో 1 లీటర్ వాటర్ బాటిల్స్ అయితే దొరకవు, 5 లీటర్ వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. మీరు 5 లీటర్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని దాంతో డైరెక్ట్ వాటర్ తాగడం అంటే అంత పెద్ద బాటిల్లో కష్టం కదా. కాబట్టి ఒక బాటిల్ క్యారీ చేయండి. మీరు మీ బాటిల్లోకి పోసుకొని వాటర్ తాగడానికి ఫ్రీగా ఉంటుంది. కంపల్సరీ అంబ్రిల్లా ఒకటి, స్వెటర్ ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి, ఈ 3 క్యారీ చేయండి. అండ్ మనం వన్స్ సైట్ సీయింగ్కి వెళ్ళిపోయాము అంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ దొరకదండి మనకి జస్ట్ స్నాక్స్, చాక్లెట్స్, చాట్, ఫ్రూట్స్ ఇట్లాంటివే దొరుకుతాయి స్నాక్స్. సో
మీకు టైం టు టైం ఫుడ్ కావాలి అనుకుంటే కనుక మీరు ముందే అరేంజ్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా అదొకటి చూసుకోండి. అండ్ మార్నింగ్ మనకి ట్రిప్ 8:30, 9 అట్లా స్టార్ట్ అయిద్ది. ఆబ్వియస్లీ 9 అండ్ 9 తర్వాత స్టార్ట్ చేస్తారు ఎక్కువ. అండ్ ఆఫ్టర్‌నూన్ 2, 2:30 కల్లా ఎండ్ చేసి తీసుకొస్తారండి. సో, ఆ మధ్యలో స్నాక్స్ తిని మేనేజ్ చేసుకుంటాము అంటే ఓకే. లేదంటే ఫుడ్ మీరే చూసుకోవాలి. నెక్స్ట్ అక్కడ లోకల్ సైట్ సీయింగ్‌కొచ్చేసి ఎలా వెళ్ళాలి అంటే, మనము కొడైకెనాల్‌లో బస్ స్టాండ్‌కి వెళ్తే అక్కడ చాలా ట్రావెల్ కంపెనీస్ ఉంటాయి. అండ్ క్యాబ్స్ వాళ్ళు అందరూ చాలామంది ఉంటారు. మనం వెళ్ళి ఏదైనా ట్రావెల్ కంపెనీలో మాట్లాడొచ్చు. లేదంటే క్యాబ్స్ ఓనర్స్ అసోసియేషన్ ఒకటుంటుంది. వాళ్ళతో మాట్లాడొచ్చు. అందరూ మనకి చిన్న చిన్న బుక్లెట్స్ లాంటివి ఇస్తారండి. వాళ్ళు ఏమేం ప్లేసెస్ చూపిస్తారు, కాస్ట్ ఎంతుంటుంది, ఏంటి అని. ఆల్మోస్ట్ అందరూ చూపించే ప్లేసెస్ అన్నీ ఒకటే ఉంటాయి. అండ్ కాస్ట్ విషయానికొస్తే మనకి సీజన్‌లో ఒక కాస్ట్ ఉంటుంది. సీజన్ లేనప్పుడు ఒక కాస్ట్ ఉంటుంది. మనం సొంతగా ఒక వెహికల్ తీసుకొని వెళ్ళాలి అనుకుంటే 2000 నుండి 3500 మధ్యలో ఛార్జ్ చేస్తారు. లేదు గ్రూప్ టూర్‌లో వెళ్ళాలి అనుకుంటే 20 సీటర్ వెహికల్ ఒకటి ఉంటుందండి. 20 మెంబర్స్‌ని తీసుకెళ్తారు ఒకేసారి. వాళ్ళకొక గైడ్‌ని అరేంజ్ చేస్తారు. ఆ గైడ్ మనకి తమిళ్ అండ్ హిందీలో చెప్తారు. ఆ గ్రూప్ టూర్‌లో వెళ్తే 300 నుండి 700 మధ్యలో ఛార్జ్ చేస్తారండి. ఒక్కొక్క కంపెనీ డే 1 అయితే 300-400లో అయిపోతుంది. డే 2 వచ్చేసి కొంతమంది 500, కొంతమంది 700 వరకు కూడా ఛార్జ్ చేస్తారు. డే 2 కొంచెం లాంగ్ వెళ్ళాల్సి ఉంటుంది. సో, డే 2 ఆబ్వియస్‌గా ఛార్జ్ ఎక్కువే ఉంటుంది. మనం గ్రూప్ టూర్‌లో వెళ్ళినా గానీ, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళినా గానీ. సో, మీరు కొడైకెనాల్ వెళ్ళగానే ఫస్ట్ అక్కడ బస్ స్టాండ్ దగ్గర అన్నీ ఉంటారు కదండీ ట్రావెల్ కంపెనీస్. వాళ్ళందరినీ కనుక్కొని, ఏ ట్రావెల్ కంపెనీ మీ బడ్జెట్‌కి ఫ్రెండ్లీగా ఉంది అండ్ డ్రైవర్ మీకు ఫ్రెండ్లీగా అనిపిస్తున్నారు. అవన్నీ మీరు చూసుకొని దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఎవరితో వెళ్ళాలి అని. ఒకళ్ళతో మాట్లాడి ఫిక్స్ అవ్వడం కాకుండా ఒక ముగ్గురు, నలుగురితో అయినా మినిమమ్ మాట్లాడి దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఓన్ వెహికల్ ఉండి బట్ డ్రైవర్ మాత్రము వస్తే చాలు, వెహికల్ మాదే ఉంది అంటే అట్లా కూడా డ్రైవర్స్ దొరుకుతారండి. ఆ ట్రావెల్ ఏజెన్సీస్ వాళ్ళే డ్రైవర్స్‌ని అరేంజ్ చేస్తారు. అలా అయినా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకోటేంటంటే మనకి కొడైకెనాల్‌లో ఆటో ఫెసిలిటీస్ ఉండదండి. అక్కడ అప్ హిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటో మైలేజ్ రాదని చెప్పి ఆటోలు తెచ్చుకోరంట ఎవరు. సో, ఆటో ఫెసిలిటీ అయితే అస్సలు ఉండదు. ఎక్కడికి వెళ్ళాలన్నా క్యాబ్స్ యూజ్ చేసుకోవాలి. అండ్ క్యాబ్స్ అంటే మనకి ఓలా, ఊబర్ ఇట్లాంటివేమి ఉండవండి. అక్కడ లోకల్ టాక్సీ, క్యాబ్ కన్నా టాక్సీ అనడం బెటర్. లోకల్ టాక్సీ ఉంటది. సో, మనం వన్స్ టాక్సీ ఎక్కి దిగాము అంటే మినిమమ్ 300 ఛార్జ్ అండి. అది మినిమమ్ 3 కిలోమీటర్స్ లోపు ఎంతైనా 300 ఛార్జ్. 3 కిలోమీటర్స్ ప్లస్ వెళ్తే మనం వెళ్ళిన డిస్టెన్స్‌ని బట్టి ఉంటుంది. సో, మినిమమ్ 300 అయితే ఉంటుంది. అండ్ మీరు హోటల్ ఎక్కడ తీసుకున్నా గానీ, మీ హోటల్ దగ్గర హోటల్‌లో రెస్టారెంట్ ఉంటే ఓకే. బట్ ఊర్లో ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్స్ కూడా ఎక్కువ ఉండవు. మనకి రెస్టారెంట్స్ కూడా ఎక్కువ బస్ స్టాండ్ సరౌండింగ్స్‌లోనే ఉంటాయి. ఏది కావాలన్నా కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆల్మోస్ట్ బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటాయి అన్నీ. సో, హోటల్ తీసుకునేటప్పుడు దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఎందుకంటే పద్దాకులు బస్ స్టాండ్‌కి వెళ్ళాలి అంటే మనం 1 కిలోమీటర్ వాకబులే కదా నడిచేద్దాం అనుకుంటాము. బట్ అప్ హిల్ 1 కిలోమీటర్ ఎక్కడం అంటే చాలా కష్టం. నార్మల్‌గా మనకి 1 కిలోమీటర్ నడిచేదానికి, కొండ మీదకి 1 కిలోమీటర్ ఎక్కేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం ఇబ్బంది పడతాము. అందుకని చెప్పి మీ బడ్జెట్‌ని బట్టి, మీకు బడ్జెట్ ఉంటే పర్లేదు. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అంటే బస్ స్టాండ్ దగ్గరలో రూమ్స్ చూసుకోండి. అండ్ డే 1 ట్రిప్ వచ్చేసి మనకి కొడైకెనాల్ వ్యాలీ వ్యూ అని చెప్పి తీసుకెళ్తారండి. ఆ కొడైకెనాల్ వ్యాలీ వ్యూకి నార్మల్‌గా కొంతమంది 300 ఛార్జ్ చేస్తారు గ్రూప్ టూర్‌లో. కొంతమంది 400, కొంతమంది 500 కూడా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ నార్మల్‌గా మనం సొంత వెహికల్ తీసుకొని వెళ్ళాలి అనుకుంటే మినిమమ్ 2000 స్టార్టింగ్ అండి. మనం హైర్ చేసుకునే కార్‌ని బట్టి 2000 నుండి స్టార్ట్ అవుతుంది. మేమైతే గ్రూప్ టూర్ వెళ్ళాము. మాకు 400 ఛార్జ్ చేశారు. ప్లస్ గైడ్ ఛార్జ్ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు. 450. అండ్ ఎంట్రన్స్ టికెట్స్‌కి ఎట్లా వెళ్ళినా కానీ ఎంట్రన్స్ టికెట్స్ మనమే తీసుకోవాలి. ఐదర్ గ్రూప్ టూర్ వెళ్ళినా, ఇండివిడ్యువల్‌గా వెళ్ళినా.
గ్రూప్ టూర్లో ఎంట్రన్స్ టికెట్స్కి 100 రూపీస్ అని చెప్పి ముందే కలెక్ట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఎంట్రన్స్ టికెట్స్ తీసుకుంటారు. అండ్ గైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. అక్కడ ఏంటి, ఏముంది, ఏం చూడొచ్చు, ఆ ప్లేస్కి ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటివన్నీ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. అండ్ మనము ఇండివిజువల్గా వెళ్తే 2000 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ డిపెండ్స్. అది కాకుండా ఎంతో కొంత డ్రైవర్ బేడా ఇవ్వమని అడుగుతారు వాళ్ళు. సో అదొకటి చూసుకోండి. మీ బడ్జెట్ని బట్టి ఐదర్ గ్రూప్ టూర్ వెళ్తారా, దీనికి వెళ్తారా అనేది చూసుకోండి. అండ్ మనకి ఏదైనా సరే మన హోటల్ దగ్గర పికప్ ఉంటుందండి. డ్రాప్ పాయింట్ వచ్చేసి ఇండివిజువల్గా వెళ్తే రూమ్ దగ్గర డ్రాప్ చేస్తారు హోటల్ దగ్గరే. లేదు గ్రూప్ టూర్ వెళ్ళాలి అంటే మనని 3 ప్లేసెస్లో డ్రాప్ చేసే ఛాన్స్ ఉంటుందండి. ఒకటి బ్రైట్ పార్క్, 2 కొడైకెనాల్ లేక్, 3వది వచ్చేసి కొడైకెనాల్ బస్ స్టాండ్. ఈ 3 ప్లేసెస్లోనే డ్రాప్ చేస్తారు కానీ హోటల్ దగ్గర అయితే డ్రాప్ చేయరు. సో బ్రైట్ పార్క్ చాలా బాగుంటుంది చూడడానికి, అది వీడియోలో కూడా పెట్టాను నేను. అండ్ లేక్ వ్యూ బోటింగ్ ఉంటుంది. అండ్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతే బస్ స్టాండ్ నుండి మన హోటల్కి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని 300 పెట్టి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. వాకబుల్ అయితే వెళ్ళిపోవచ్చు. డే 1 ట్రిప్ మాది మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ 2:30కి ఎండ్ అయిందండి. ఇప్పుడు ఆ ట్రిప్లో మేము ఏమేమి చూసాము ఏంటి అనేది వీడియో చూసేద్దాం రండి. ఇది కొడైకెనాల్ బస్ స్టాండ్ అండి. మా డే 1 టూర్ కొడైకెనాల్ బస్ స్టాండ్ నుండి స్టార్ట్ అయింది. మేము గ్రూప్ టూర్ వెళ్ళామండి. 2 days కూడా మేము గ్రూప్ టూరే వెళ్ళాము. డే 1 మాకు 400 ఛార్జ్ చేశారు, ప్లస్ 50 గైడ్ ఛార్జెస్ అండ్ 100 రూపీస్ ఎంట్రీ టికెట్స్ కానీ ఛార్జ్ చేశారండి. మా డే 1 టూర్ 9 o'clockకి స్టార్ట్ అయిందండి. 9 o'clockకి కూడా చూసారా ఎంత మంచు ఉందో. కొడైకెనాల్లో ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఇట్లానే ఉందండి. చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. స్వెటర్స్ కూడా క్యారీ చేసుకోవడం చాలా మంచిది. అండ్ ఇక్కడ 365 daysలో ఎప్పుడు వర్షం పడుతుందో కూడా ప్రెడిక్ట్ చేయడం కష్టము. సో వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి లా సాలెట్ చర్చ్ అండి. ఈ చర్చ్లో కులమత భేదాలు లేకుండా ఎవరైనా వెళ్ళొచ్చంట. ఫ్రాన్స్లో ఈ టైప్ ఆఫ్ చర్చ్ ఒకటి ఉందంట, మళ్ళీ కొడైకెనాల్లోనే ఇంకొకటి ఉందంట. ఈ చర్చ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్యాండిల్స్ వెలిగించవచ్చండి. మనకి బయట షాప్స్లో క్యాండిల్స్ అవైలబుల్గా ఉంటాయి. 10 రూపీస్ నుండి 150 రూపీస్ క్యాండిల్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ చర్చ్లో కూడా క్యాండిల్స్ ఉన్నాయండి. అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మనీ వేసి మనం వేసిన మనీకి తగ్గట్టు క్యాండిల్స్ తీసుకోవడమే. నేనైతే ఫస్ట్ టైం ఇదేనండి చర్చ్కి వెళ్ళడము. చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ లేడీ ఆఫ్ సాలెత్ అని ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గర పైకెక్కితే వ్యూ పాయింట్ చాలా బాగుందండి. అండ్ చర్చ్ మొత్తం చూసేసుకున్న తర్వాత చర్చ్ నుండి మేము అలా బయలుదేరి మోయిర్ పాయింట్కి వెళ్ళామండి. మోయిర్ పాయింట్కి వెళ్ళే దారిలో మనకి కొడై లేక్ అప్పర్ వ్యూ కనిపిస్తుందండి. అప్పర్ లేక్ వ్యూ అంటారు. మనకి అక్కడ బస్సు కొంచెం సేపు స్లో చేసి చూపిస్తారు కానీ దిగి ఫొటోస్ తీసి చూసే అంత ఎక్కువ టైం అయితే ఇవ్వరండి. ప్రైవేట్గా వెళ్తే మన ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ లేక్ వ్యూ అయిపోయిన తర్వాత మోయిర్ పాయింట్ వెళ్ళామండి. మోయిర్ పాయింట్ నో రేడియేషన్ పాయింట్. అక్కడ మనకి మొబైల్లో సిగ్నల్స్ అనేవి అసలు దొరకవండి ఆ ఏరియాలో. అండ్ మనకి కొడైకెనాల్లోనే సిగ్నల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ లైక్ ఇలా మోయిర్ పాయింట్ ఇట్లాంటి ప్లేసెస్లో అయితే సిగ్నల్స్ అస్సలు ఉండవండి. మోయిర్ పాయింట్ కొడైకెనాల్లోనే హైయెస్ట్ పాయింట్ అంట. అంటే కొడైకెనాల్లోనే బాగా ఎత్తైన ప్రదేశం అంటండి. ఎంట్రన్స్ టికెట్ చాలా తక్కువ ఉంటుంది. 10 రూపీస్ అట్లనే ఉంటాయండి ఎంట్రన్స్ టికెట్ కాస్ట్. గ్రూప్ టూర్లో వెళ్ళిన వాళ్ళకి ముందే 100 రూపీస్ కలెక్ట్ చేస్తారు ఎంట్రన్స్ టికెట్స్ అని చెప్పి. మొత్తం వాళ్ళే చూసుకుంటారండి. ఇంకా ఇక్కడ నుండి మున్నార్కి డైరెక్ట్ రోడ్డు కూడా ఉందంట. బట్ ఆ రోడ్ అయితే క్లోజ్ అయి ఉంది. అండ్ వ్యూ చూడడానికి చాలా బాగుంది. మేము వెళ్ళిన టైంలో కొంచెం మంచు ఉండడం వల్ల అంత బాగా కనిపించలేదు కానీ బట్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఫొటోస్ దిగాలనుకున్నా, వీడియోస్ తీసుకోవాలన్నా చాలా ఎంజాయ్ చేయొచ్చు. వీడియోలో చూసిన దానికన్నా డైరెక్ట్గా చూస్తే చాలా బాగుందండి. ఆ మంచు వల్ల వీడియోస్లో కూడా బాగా క్యాప్చర్ అవ్వలేదు. అండ్ దూరంగా ఒక రోడ్డు కనిపిస్తుంది కదండి, ఆ రోడ్డే మనకి మున్నార్ వెళ్ళే రోడ్డు అంట. ప్రజెంట్ అయితే క్లోజ్ చేశారు. నెక్స్ట్ మోయిర్ పాయింట్ దగ్గర నుండి పైన్ ఫారెస్ట్కి వెళ్ళామండి.
పైన్ ఫారెస్ట్ మనకి చాలా మూవీస్‌లో కూడా ఉంది ఇది. అండ్ 'ఆవార' మూవీలో ఒక సాంగ్ కూడా ఈ ఫారెస్ట్‌లో తీసిందుందండి. ఎవరికైనా ఆ సాంగ్ ఏంటో గుర్తొస్తే కామెంట్స్‌లో చెప్పండి. ఇక్కడ కూడా ఎంట్రీ ఫీజ్ రూ. 10 అండి. ఇవి చాలా వందల ఎకరాల ఫారెస్ట్ అంట ఇది. ఈ చెట్లు మనకి గమ్ చేయడానికి, పేపర్స్ చేయడానికి, కరెన్సీ నోట్స్ చేయడానికి అట్లాగా యూజ్ చేస్తారంట. అయితే ఇట్లా షూటింగ్ పర్పస్ అండ్ విజిటర్స్ వచ్చి చూడడానికి ఈ పర్పస్ మీద కొద్దిగా ఫారెస్ట్ వదిలేసి మిగిలిన ఫారెస్ట్ వాళ్ళు కట్ చేసుకోవడము, మళ్ళీ చెట్లు పెంచడం అలా చేస్తున్నారంట. ఇక్కడ మాత్రం విజిటింగ్ పర్పస్‌కి, షూటింగ్ పర్పస్‌కి వదిలేసారంటండి. అక్కడైతే చాలామంది చెట్ల మధ్యలో రన్నింగ్ రేస్ పెట్టుకొని ఆడుతున్నారు. కొంతమంది రీల్స్ చేస్తున్నారు. లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఎంజాయ్ చేయడానికి బాగుంది. అండ్ ఫోటో షూట్స్ కానీ, లేకపోతే ఏమైనా వీడియోస్ కానీ షూట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మంచి స్పాట్ అండి అది. అండ్ ఇక్కడ చెట్లతో పాటు చెట్ల మీద మంకీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. మన చేతిలో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తే లాక్కుంటాయి. సో మంకీస్‌తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ ఐటమ్స్ బయటికి కనపడకుండా లోపల పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ నుండి అలా కొంచెం దూరం నడుచుకుంటా వెళ్తే మనకి వాకబుల్ డిస్టెన్స్‌లోనే డెవిల్స్ కిచెన్ ఉంటుందండి. డెవిల్స్ కిచెన్‌కి నార్మల్‌గా నడుచుకుంటా వెళ్తే కొంచెం లాంగ్ డిస్టెన్స్ అవుతుందని చెప్పి గైడ్ షార్ట్‌కట్‌లో తీసుకువెళ్తారండి. బట్ మనం ఎటు పడితే అటు వెళ్ళిపోయామంటే తప్పిపోతాము. వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళడమే. అలా వెళ్ళేటప్పుడు దారిలో కొన్ని చెట్లు విరిగిపోయి, ఆ చెట్టు కొమ్మలు దూకుతూ అదొక మినీ అడ్వెంచరస్ జర్నీ లాగా చాలా సరదాగా అనిపించిందండి. డెఫినెట్‌గా ఈ స్పాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఎవరైనా ఫోటోషూట్స్ ప్లాన్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ ట్రై చేయొచ్చండి. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. అక్కడ నుండి మేము డెవిల్స్ కిచెన్‌కి వచ్చేసాము. యాక్చువల్‌గా ఈ ప్లేస్ నేమ్ అయితే డెవిల్స్ కిచెన్ అండి. అప్పట్లో కమల్ హాసన్ గారిది 'గుణ' మూవీ ఇక్కడ షూట్ చేశారంట. అప్పటి నుండి ఈ కేవ్స్‌కి 'గుణ కేవ్స్' అని పేరొచ్చిందండి. సో ఇప్పుడు అక్కడ బోర్డ్స్ మీద అంతా 'గుణ కేవ్స్' అనే రాసుంటది. అసలు ఈ చెట్లు చూసారా? రూట్స్ ఎంత పెద్దగున్నాయో. ఇవి చాలా వందల సంవత్సరాల క్రితం చెట్లంటండి. అసలు ఆ రూట్సే ఒక పెద్ద ప్లేస్ లాగా ఉంది. అండ్ 'గుణ కేవ్స్‌లో' అందరికీ తెలిసిన ఒక ఫేమస్ సాంగ్ షూటింగ్ జరిగిందండి 'గుణ' మూవీలోది. ఆ సాంగ్ గనక ఎవరికైనా గుర్తుంటే కామెంట్స్‌లో చెప్పండి. ఎంతమందికి గుర్తుందో చూద్దాము. 'గుణ' మూవీ షూటింగ్ జరిగిన టైంలో కేవ్స్‌లోకి విజిటర్స్‌ని కూడా అలో చేసేవాళ్ళండి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ కేవ్స్‌లో చాలామంది చనిపోయారంట అక్కడికి వెళ్ళి. సో ఆ ప్లేస్ అంతా సెక్యూర్డ్ ప్లేస్ కాదు, కొంచెం డేంజరస్‌గా ఉంది అని చెప్పి అది క్లోజ్ చేసేసారండి. ఇప్పుడు జస్ట్ మనము ఆ కేవ్ వ్యూ మాత్రమే చూస్తాము. కేవ్ లోపలికైతే వెళ్ళలేము. రీసెంట్‌గా 'మంజుమెల్ బాయ్స్' అని చెప్పి ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ కోసము స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని చాలా జాగ్రత్తగా అక్కడ షూటింగ్ చేశారంటండి. మళ్ళీ ఇప్పుడైతే అసలు ఎలో లేదు లోపలికి. ఇన్ కేస్ ఆ కేవ్స్ లోపల ఎట్లా ఉంటుంది, ఏంటి అని చూడాలి అనుకుంటే గనక 'గుణ' మూవీ కానీ, 'మంజుమెల్ బాయ్స్' మూవీ కానీ చూడండి. లోపల ఎట్లా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఈ క్లిప్పింగ్‌లో 2 కొండల మధ్యలో గ్యాప్ లాగా కనిపిస్తుంది కదండీ! యాక్చువల్ 'గుణ కేవ్' అదేనండి. మనం ఇప్పటివరకు చుట్టూ చూసిందంతా ఆ కేవ్ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అండ్ అక్కడ ఉన్న వ్యూ పాయింట్స్. బట్ యాక్చువల్ కేవ్ అయితే ఇటు సైడ్ అండి. మనకి మొత్తం బార్ గేట్స్ అడ్డం పెట్టేశారు. మనం ఎటు వెళ్ళాతి కాకుండా. 'గుణ కేవ్స్' నుండి బయటకొచ్చిన తర్వాత కొంచెం నడుచుకుంటూ వెళ్తే అక్కడ 4 పిల్లర్ రాక్ ఉంటుందండి. అది కూడా జస్ట్ వ్యూ పాయింటే. బట్ మంచు ఉండడం వల్ల యాజ్ యూజువల్ వ్యూ పాయింట్ అంత బాగా చూడలేకపోయాము. మాకక్కడ గైడ్ చెప్పడం అయితే మార్చ్, ఏప్రిల్ ఆ మంత్స్‌లో వెళ్తే ఆల్మోస్ట్ మనకి అన్ని వ్యూ పాయింట్స్ బాగా కనిపిస్తాయి. మే మంత్‌లో మళ్ళీ వానలు స్టార్ట్ అయితే కష్టం అని చెప్పారండి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మనము పైనుండి చూస్తాము వాటర్ ఫాల్స్‌ని. సో అంత బాగా కనిపించవు. అండ్ 4 పిల్లర్ రాక్ యాక్చువల్ వ్యూ అయితే ఇట్లా ఉంటుందండి. మనకి మంచు లేకుండా చూడడానికి. మనము 4 పిల్లర్ రాక్ దగ్గర నుండి వెళ్తుంటే దారిలో మనకి గోల్ఫ్ క్లబ్ కనిపిస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళి చూడాలి అంటే వెళ్ళొచ్చు. బట్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 1000 రూపీస్.
అండ్ ఆడాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోవాలి. మెంబర్షిప్ ల్యాక్స్లో ఉంటుందండి. మేమైతే లోపలికి వెళ్ళలేదు. జస్ట్ బయట నుండి వెళ్తుంటే వెహికల్‌లో నుండే ఇట్లా కనిపిస్తుంది మొత్తము. ఇండియాలో టాప్ గోల్ఫ్ క్లబ్స్‌లో ఇది కూడా ఒకటంట. ఆ గోల్ఫ్ క్లబ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే అంత ఫారెస్ట్ ఏరియా కదండీ! మనకి బైసన్స్ బాగా కనిపిస్తాయి. యాక్చువల్‌గా డ్రైవర్స్‌కి అవి ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసు కాబట్టి అవి కనిపించే ప్లేసెస్ వస్తే కనుక కొంచెం స్లో చేసి చూపిస్తారు మనకి. దిగి దగ్గరికెళ్ళే ధైర్యం అయితే చేయలేదు గానీ దూరం నుండి వీడియోస్ తీసామండి. మాకు కనిపించినవి ఒక రకంగా చెప్పాలంటే చిన్న బైసన్స్ కింద లెక్కే. పెద్దవి అంటే మనకి 'బాహుబలి' మూవీలో బల్లాల దేవుడు ఫైట్ చేస్తాడు కదా! అంత పెద్దవి కూడా ఉంటాయండి. అక్కడి నుండి మేము ఒక వాటర్ ఫాల్ దగ్గరికైతే వెళ్ళామండి. ఈ వాటర్ ఫాల్ పేరు లిరిల్ వాటర్ ఫాల్. అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ ఇక్కడ షూట్ చేశారంట. అప్పటి నుండి దానికి ఆ పేరొచ్చింది. నార్మల్‌గా మనకి వానాకాలంలో అయితే వాటర్ ఫాల్ చాలా హెవీగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళడం కూడా కష్టంగా ఉంటుందంటండి. బట్ ఇప్పుడు అంత ఎక్కువ వానలు లేవు అండ్ మొన్నే ఎండాకాలం అయింది కాబట్టి కొంచెం వాటర్ తక్కువగా ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మేమింకా కోకర్స్ వాక్ వెళ్ళిపోయామండి. కోకర్స్ వాక్ నడవడానికి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. అలా మనం ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ మనకి నడిచే దారిలో మొత్తం పక్కకి చూస్తే సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. మేము వెళ్ళిన టైంలో అయితే బాగా వర్షం పడుతుందండి. సో, ఎక్కువ వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాము. బట్ అక్కడి నుండి చూస్తే వ్యూ మాత్రం మనకి కొడైకెనాల్ సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. యాక్చువల్‌గా మనకి 2 ఎంట్రీస్ ఉంటాయి. ఒక సైడ్ మనం నడవడం స్టార్ట్ చేస్తే ఇంకో సైడ్ ఎంట్రన్స్ దగ్గరికి వస్తాము. మనల్ని నార్మల్‌గా వెహికల్ ఒక సైడ్ డ్రాప్ చేస్తుంది. అండ్ అదర్ సైడ్ వచ్చి వెయిట్ చేస్తారు. మనం నడుచుకుంటా వచ్చి వెహికల్ తీసుకోవచ్చు. కొంతమంది మార్నింగే తీసుకెళ్తారండి. కొంతమంది ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. అది మనం చూస్ చేసుకున్న ట్రావెల్స్‌ని బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ 5 రూపీస్‌కి మనకి టెలిస్కోప్‌లో సిటీ వ్యూ చూపిస్తారండి. బట్ ఇప్పుడు టెలిస్కోప్ పనిచేయట్లేదంట. సో, బైనాక్యులర్స్ ఇస్తున్నారు. బైనాక్యులర్స్‌తో మనము సిటీ వ్యూ చూడొచ్చు. కోకర్స్ వాక్‌కి ఒక ఎంట్రన్స్ ఆపోజిట్‌లోనే బ్రైంట్ పార్క్ ఉంటుందండి. మనకి వెహికల్ ఐదర్ బ్రైంట్ పార్క్ దగ్గర కానీ, లేదంటే కొడైకెనాల్ లేక్ దగ్గర కానీ, లేదంటే బస్ స్టాండ్ దగ్గర కానీ డ్రాప్ చేస్తారండి. మేమైతే బ్రైంట్ పార్క్ దగ్గర దిగిపోయాము. అండ్ ఈ పర్టిక్యులర్ ఫ్లవర్స్ చూసారు కదా! ఈ ఫ్లవర్స్ 7 కలర్స్ మారుతాయంటండి. 7 డేస్ 7 కలర్స్ మారుతాయంట. ఈ పిక్‌లో చూడండి ఆ ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయి. ఇవన్నీ ఒక చెట్టు పువ్వులేనండి. యాక్చువల్‌గా స్టార్టింగ్ ఒక కలర్ వస్తది. ఆ లైఫ్ స్పాన్ అయిపోయే కొద్దీ కలర్ చేంజ్ అవ్వుకుంటూ ఎళ్తుంది. అండ్ నెక్స్ట్ బ్రైంట్ పార్క్‌లో మేమెళ్ళిన రోజు డాగ్ షో జరిగిందంటండి మార్నింగ్ టైంలో. మేమైతే ఆ షో మిస్ అయ్యాము. బట్ రకరకాల డాగ్స్ బయటికి వెళ్తూ చూసాము. చిన్న కుక్క పిల్లల దగ్గర నుండి పెద్ద పెద్ద డాగ్స్ వరకు డాబర్‌మ్యాన్ బ్రీడ్స్ అట్లా పెద్ద పెద్ద బ్రీడ్స్ వరకు చాలా ఉన్నాయండి. అండ్ యాక్చువల్‌గా మే మంత్‌లో సమ్మర్ ఫెస్టివల్ చేస్తారంట. మేమెళ్ళిన టైంలో 61st సమ్మర్ ఫెస్టివల్ జరుగుతుంది. సో, ఏవో ఒక ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయంటండి ఆ టైంలో. మేమెళ్ళిన టైంలో ఫ్లవర్ షో జరుగుతుంది. అండ్ ఆ పర్టిక్యులర్ రోజు మార్నింగ్ డాగ్ ఫెస్టివల్ జరిగింది. ఈవినింగ్ వచ్చేసి స్కూల్ పిల్లలతో కల్చరల్ యాక్టివిటీస్ చేశారండి. పిల్లలు డ్యాన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. బట్ అవన్నీ క్యాప్చర్ చేయకూడదని చెప్పి నేను చేయలేదు. ఈ పార్క్‌లో చాలా వెరైటీస్ ఆఫ్ కలర్‌ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయండి. అవన్నీ నేను సెపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ జరిగిన ఫ్లవర్ షో కూడా నేను సెపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇక్కడితో మా డే 1 ట్రిప్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.